తలొగ్గుతారు హామీలకి, అంటే సంక్షేమానికే ఓట్లు పడతాయి అన్నట్టుగా ఉందా? బీహార్ లో అది ఎంతవరకు కలిసి వస్తుంది తేజస్వి వాళ్ళ కూటమి? హామీ అమలు ఈ రెండింటిని చూస్తారు మన రాష్ట్రంలో అయితే. ఎందుకంటే హామీలు చాలా ఇచ్చాం. ఇప్పుడు సూపర్ 6 ఇచ్చాం, సూపర్ 8 అయిపోయిందని రోజు చెప్తున్నాం. 1500 ఇవ్వగలిగామా? నిరుద్యోగ భృతి ఇవ్వగలిగామా? 50,000 పెన్షన్ ఇవ్వగలిగామా? కానీ అదిగో 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 అని చెప్పేసాం. అట్లాగే 1 year 10 పైసలు ఇవ్వకుండా గడిపేశాం, అయిపోయింది. అక్కడ వాళ్ళు నవరత్నాలు మొదటి ఏడాది నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. దాంట్లో కొన్ని తేడాలు చేశారు. 15,000 ఇస్తానన్నాడు, ఇదే పెన్షన్ వెంటనే 3,000 అన్నది కాస్త 2,250 అంటూ పెంచుకుంటూ కావచ్చు. తర్వాత ఈ రైతులకు 14,000 ఇస్తానని చెప్పేసి 12,500 చొప్పున ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చి కేంద్రం దాన్ని కూడా లెక్క కట్టడం, వీళ్ళు అంతే చేసుకొచ్చారు. కాబట్టి ఇందులో ఫైనల్ గా పబ్లిక్ ఏది నమ్ముతారు అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ సంక్షేమాలకి అట్రాక్ట్ అవుతారా? అందుకేనా ఇవన్నీ? అంటే ఇక్కడ బేసిక్ గా ఉద్యోగం రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నది ఏంటంటే మధ్య తరగతి ఈ హామీలకు పడరు, ధనికులు పట్టించుకోరు. లేబర్ మాత్రం, అంటే పోలింగ్ బూత్కి వెళ్ళేది 100కి 95 మంది పేదవాడు, 100కి 60 మంది మధ్య తరగతి, 100కి 20 మంది ధనికులు. మరి 100కి 95 మంది వెళ్తున్న పేదల్ని మనం సంతృప్తి పరచలేం. కాబట్టి వాళ్ళకే ఈ హామీలన్నీ కూడా. ఇప్పుడు అతను ఇంటికో ఉద్యోగం అంటే అది నమ్మకపోవచ్చు జనం, ఎందుకంటే అక్కడ ఏదో 1,000 కుటుంబాలకు తక్కువ వెళ్ళవు, 1,000 కుటుంబాలకు 1,000 ఉద్యోగాలు